Hello everyone, this is Subbarao Mobdevi, Aptitude faculty. Today topic is ratio and proportion continuation in R.S. Agarwal. Friends, R.S. Agarwal book loni prati topic nundi prati question explain చేయబడుతుంది ఫ్రెండ్స్. మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. టాపిక్లోకి వెళ్తే 46 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇవి రెండు పద్ధతులు ఎలా చేయాలో చెప్పాం. ఆప్షన్స్ నుంచి ఎలా చేయాలో చూడండి. ఆప్షన్ ఏ 0 కదా, 0 అంటే వీటిలోంచి 0 తీసేస్తే ఇవే ఉంటాయి కదా. 14 × 42 ఓకే. ఏడి ఈక్వల్ టు బీసీ 17 × 34 ఓకేనా. ఇవి సమానం కావాలి. సమానం అని ఎలా తెలుస్తాయి? ఫస్ట్ చూడండి, యూనిట్ ప్లేస్లో ఏమున్నాయి చూడండి. 2 × 8 2 × 4 8, ఇక్కడ 7 × 4 28 ఓకే. యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. సమానం కావచ్చు. చూడండి, 7 రెళ్ళు 14 17 రెళ్ళు. ఇప్పుడు 7 దీనిలో పోతుందా? ఈ ప్రైమ్ నెంబర్స్ కదా 17 ఓకే. దీనిలో పోదు, దీనిలో పోదు ఓకే. చూడండి, ఇప్పుడు యూనిట్ ప్లేస్లో చూడండి, 7 రెళ్ళు 14 7 ఏళ్ళు 49 ఈక్వల్ కాదు. ఆప్షన్ బి చూడండి 1. ఇప్పుడు 14లోంచి 1 తీసేస్తే ఎంత? 13. 42లోంచి 1 లెస్ చేస్తే ఎంత? 41 ఈక్వల్ టు 17లో నుంచి 1 లెస్ చేస్తే ఎంత? 16. 34లోంచి 1 లెస్ చేస్తే ఎంత? 33 ఓకేనా. ఈ ప్రైమ్ నెంబర్స్ ఓకే. ఈక్వల్ కాదు చూడండి కావాలంటే. 3 1 3 యూనిట్ ప్లేస్లో 3 6 3 18 8 ఓకే. సి చూడండి, 2 తగ్గించామనుకోండి. 14లోంచి 2 లెస్ చేస్తే 12, 42లోంచి 2 లెస్ చేస్తే 40 ఈక్వల్ టు 17లో నుంచి 2 లెస్ చేస్తే 15, 34లోంచి 2 లెస్ చేస్తే 32 ఓకే. 2 × 0 0నే కదా. 5 × 2 10 0 వస్తుంది యూనిట్ ప్లేస్లో. చూడండి, 5తో 8 టైమ్స్ 3 టైమ్స్ 3 4 టైమ్స్. ఇప్పుడు 4 8 32 4 8 32 సరిపోతుంది కదా. 4 సార్లు 4 4 క్యాన్సిల్. అంటే మనం ఈక్వల్ చేసామంటే పూర్తిగా క్యాన్సిల్ అయిపోవాలి. ఇటు ఇటు ఈక్వల్గా క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 1 = 1 అంతేనా. అది ఆ విధంగా క్యాన్సిల్ అయితే మనకి ఇది ఆన్సర్ అని. ఆప్షన్ సి 2. అర్థమైందా? ఆప్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలో. ఆప్షన్ 0 అంటే 0 లెస్ చేస్తే అవే మిగులుతాయి. అవి ఈక్వల్ అయితే 0 ఆన్సర్. 1 లెస్ చేస్తే ఎంత? 13 × 41 16 × 33 ఓకే. ఇవి ఈక్వల్ అయినాయి అనుకోండి 1 ఆన్సర్. అది కూడా కాలేదు కనుక 2 లెస్ చేసాం. ఫస్ట్ యూనిట్ ప్లేస్లో చూసుకుంటాం కదా. 2 × 0 అవి క్యాన్సిల్ అవుతాయో లేదో ముందు అలా చూసుకుంటే ఈక్వల్ అవుతాయి. 2 × 0 0, 5 × 2 0 అంటే 10 కదా. యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది. ఇది అవ్వచ్చని క్యాన్సిల్ చేస్తాం. ఈక్వల్ క్యాన్సిల్ అయిపోయి అటు ఇటు ఏం మిగలవు. సో అలా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కావాలంటే ఇది ట్రై చేయండి మీరు. 7 10 19 25 ఏ స్థిర సంఖ్యను కలిపితే, వాటికి ఏ స్థిర సంఖ్యను కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 2:1. ఆ నిష్పత్తి 1:2 కావడానికి ఇంకా కలపవలసిన నీళ్లు. చూడండి, 60 లీటర్స్ ఉన్నాయంట. ఇది 2:1.
ఇవి మిల్క్, ఇవి వాటర్. ఓకేనా? ఈ నిష్పత్తిలో పంచితే ఏమవుతుంది, ఇవి 3 parts కదా, 60/3 అంటే 1 part = 20. అప్పుడు ఏమవుతుంది, వాటర్ 20 liters, ఇవి 2 × 20 40 liters ఏమో మిల్క్. అయితే ఆ నిష్పత్తి 1:2 కావడానికి ఇంకా కలపాల్సిన నీళ్ళు వరకే కలపాలంట. పాలు అలాగే ఉంటుంది. సో ఆ నిష్పత్తి ఏమవ్వాలంట, 1:2 అవ్వాలంట. సో కలపవలసిన నీటిని x అనుకుంటే 40 పాలు ఏం కలపట్లేదు, 20 + x = 1/2. ఓకేనా? 1:2నే కదా రేషియో. 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 20 20 + 1 × x = 2 × 40 80. x = 20ని తీసుకొస్తే 80 - 20 60 liters. కలపవలసిన నీళ్ళు 60. చూడండి, దీని షార్ట్కట్లు ఎలా చేస్తామంటే, ఫస్ట్ రేషియో ఎంత ఉంది, 2:1 కదా, మిల్క్ వాటర్. ఓకే, దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది, సారీ నెక్స్ట్ ఈ రేషియోలో ఉండాలంట. ఇలా ఉన్నది దీనికి నీటిని కలిపితే ఈ రేషియోలో అవ్వాలి. ఓకేనా? దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది, 2:4 కదా. ఓకే, దీన్ని డబల్ చేసినా ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ నిష్పత్తినైనా కానీ శూన్యేతర సంఖ్యతో గుణించినా భాగించినా కానీ విలువ మారదు కదా. మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో. 2:4 అంటే మిల్క్ 2నే ఉంది. ఇక్కడి నుంచి ఎంత పెరిగింది, 3 parts పెరిగినాయి. ఓకేనా? ఇక 2 parts 40 కదా, 40 అయితే 3 parts మనం కలిపిన నీళ్ళు ఎన్ని భాగాలు, 3 భాగాలు, 3/2 × 40. ఓకేనా? 40 20 times 3 × 20 60. ఓకే, 2:1 ఉంది. అది 1:2 అవడానికి ఎంత నీళ్ళు కలపాలంటే, ఇప్పుడు చూడండి, ఇది స్టాండర్డ్గా ఉంచుతాం, మిల్క్ని కదపట్లేదుగా, 2గానే ఉంటుంది. ఇది వాటర్ 1 ఉన్నది 4 అయిందంటే 3 parts పెరిగింది. 2 parts 40 అయితే 3 parts ఎంత, 60. మనం కలిపిన నీరు 60 liters. ఇది నెక్స్ట్ చూడండి, 5, 8, 15లకు చతుర్ధనుపాతం అంటే D. 5, 8, 15 వీటిని ABCలు అనుకుంటే చతుర్ధనుపాతం D = BC/A కదా. AD = BC అయితే BC/A కదా. D = B అంటే ఎంత, 8, C అంటే ఎంత, 15 /A అంటే 5 3 times 3 × 8 24 చతుర్ధనుపాతం. మధ్యమ అనుపాతం అంటే నెక్స్ట్ క్వశ్చన్, 234 104ల మధ్యమ అనుపాత సంఖ్య. మధ్యమ అనుపాత సంఖ్య అంటే ఎంత, మధ్యమ అనుపాతం అంటే ఇవి ఇచ్చిన వాటిని ACలు అనుకుంటాం, B కనుక్కోవాలి. B = √AC. √AC అంటే A × C అనేగా, 234 × 104. చూడండి, ఇది మొత్తాన్ని గుణించే కంటే కారణాంకాలుగా విభజించామనుకోండి, ఇదేమవుతుంది, ఇందులో కామన్గా క్యాన్సిల్ అయ్యేది, వీటిని కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ 13. 26తో కూడా చేయొచ్చు.
26 ఇంటూ 9 ఇంటూ 26 ఇంటూ 4. ఓకేనా, 4 25 100, 4 1 4. ఓకే, 9. 260లోంచి 26 తీసేస్తే 234 కదా, 9 టైమ్స్. చూడండి ఇప్పుడు వర్గమూలం కనుక్కోవాలంటే ఏంటి, ఎలాగో 26 2 టైమ్స్ ఉంది కాబట్టి 26 ఒకసారి రాసుకుంటాం. 9 వర్గమూలం 3, 4కి 2, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 26 స్క్వేర్ అంటే 2 ఉంటే బయటకి ఒకటి వస్తుంది కదా. ఓకే, 2 ఇంటూ 26 52, 52 ఇంటూ 3 156. ఓకే, ఈ విధంగా కారణాంకాలు విభజించుకోవాలి, లేకపోతే క్యాల్కులేషన్ కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.36, 0.48ల తృతీయ అనుపాతం. ఇప్పుడు మనం చేసింది ఈ మధ్యమ అనుపాతం లేదా ద్వితీయ అనుపాతం. ఇప్పుడు తృతీయ అనుపాతం అంటే 0.36, 0.48. సి కనుక్కోమన్నాడు కనుక ఇచ్చిన వాటిని ఏబీలు అనుకుంటాం. సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏడి ఈక్వల్ టు బీసీలో చతుర్థానుపాతం అంటే డి ఈక్వల్ టు బీసీ బై ఏ, తృతీయ అనుపాతం అంటే బి స్క్వేర్ బై ఏ, ద్వితీయ అనుపాతం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. బి స్క్వేర్ అంటే 0.48 ఇంటూ 0.48 బై 0.36. ఓకేనా, ఇది ఎలా తీసుకుంటాం చూడండి. 48/100గా రాసుకోవచ్చు కదా, పాయింట్ తీసేయాలంటే. దీన్ని కూడా 48/100గా రాసుకుంటాం. బై 0.36ని 36/100గా రాసుకుంటాం. ఇప్పుడు ఈ భిన్నాన్ని మొత్తాన్ని పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది కదా. 48/100 ఇంటూ 48/100 ఇంటూ 100/36. 100 క్యాన్సిల్. 36లో 6 టైమ్స్, 6 8 టైమ్స్, 6 8 టైమ్స్. ఓకే, 8 8 64. 64/100 అంటే హారంలో 2 అంకెలు 2 సున్నాలు ఉన్నాయి కనుక 2 అంకెల ముందు పాయింట్ వస్తుంది. 0.64. ఇది ఇలాగంటే డైరెక్ట్గా 0.48 ఇంటూ 0.48 బై 0.36 పాయింట్స్. చూడండి, ఇది లేదనుకోండి, ఇప్పుడు పైన 2 అంకెల ముందు పాయింట్ ఉంది, కింద 2 అంకెల ముందు పాయింట్ ఉంది. ఓకే, ఈక్వల్గా 2 అంకెల ముందు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 48/36 అవుతుంది. ఇప్పుడు పైన 2 అంకెలు, ఇక్కడ 2 అంకెలు, 4 అంకెల ముందు పాయింట్ ఉంది, కింద 2 అంకెల ముందే పాయింట్ ఉంది. ఓకే, అప్పుడు పైన ఎన్ని అంకెల ముందు 4, కింద 2, మైనస్ చేస్తే ఎంత 2. ఓకే, అంటే టోటల్గా 2 అంకెల ముందు పాయింట్ వస్తుంది మొత్తం క్యాన్సిల్ చేసిన తర్వాత. అప్పుడు 6 టైమ్స్, 8 టైమ్స్, 6 8 టైమ్స్. 8 ఇంటూ 8 ఎంత 64. 2 అంకెల ముందు పాయింట్ వస్తుంది అనుకున్నాం కదా, 0.64. ఇది డైరెక్ట్గా చేస్తే. అలా కాకుండా కింద ఎక్కువ పాయింట్లు ఉన్నాయనుకోండి, పైన 2 అంకెల ఉంది పాయింట్ ఉండి కింద 4 అంకెల ఉంది పాయింట్ ఉంటే ఎక్స్ట్రా అప్పుడు ఏమవుతుంది, 2 - 4 కదా. పైన 2 అంకెల ఉంది పాయింట్ ఉంది, కింద 4 అంకెల ఉంది పాయింట్ ఉంది. ఇప్పుడు -2 వస్తుంది కదా. అంటే మైనస్ అంటే కింద హారంలో ఎక్కువ అంకెల ఉంది పాయింట్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని అయితే మిగిలినాయో, ఎన్ని అంకెల ఉంది పాయింట్ ఉందో అన్ని జీరోస్ వస్తాయి. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x² - y², x - y ల తృతీయ అనుపాత సంఖ్య.
తృతీయ అనుపాత సంఖ్య అంటే సీనే కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ మైనస్ వై, ఇది ఏ బి. సి కనుక్కోవాలి. సికి ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ బై ఏ. బి అంటే ఎంత ఇక్కడ? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. ఎక్స్ మైనస్ వై స్క్వేర్ అంటే ఇంటూ ఎక్స్ మైనస్ వై కదా, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఫార్ములా. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఎక్స్ ప్లస్ వై. ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ వై. పైన ఎక్స్ మైనస్ వై, కింద ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1230ల తృతీయ అనుపాత సంఖ్యకు 925ల మధ్యమ అనుపాత సంఖ్యకు ఉండే నిష్పత్తి అంటే ఏంటి? ఇక్కడ తృతీయ అనుపాతం అంటే సి. ఏ బిలు ఇచ్చాడు సి, ఇక్కడ ఏ సిలు ఇచ్చాడు బి. ఇక్కడ సికి ఇక్కడ బికి మధ్య నిష్పత్తి ఎంత? 1230, ఇక్కడ 925. ఇవి ఏ సిలు, ఇది ఏ బిలు. ఓకే, ఇక్కడ సి ఏమవుతుంది? బి స్క్వేర్ బై ఏ కదా. 30 స్క్వేర్ 30 ఇంటూ 30 బై 12. 4 3 13, 2 2 5 2 2 15 సార్లు. అప్పుడు ఎంత? 15 ఇంటూ 5 75. ఇక్కడ బి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ 9 ఇంటూ 25. ఇది మల్టిప్లికేషన్ చేయకూడదు. 9 స్క్వేర్ అంటే 3, 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. 3 ఇంటూ 5 15. ఓకే, ఈ రెండింటి మధ్య నిష్పత్తి 75:15 ఏమవుతుంది? 15 5 టైమ్స్, 1 టైమ్ 5 టైమ్స్, 5:1. ఓకే, నెక్స్ట్ 3:4కి సమానమైన ఒక నిష్పత్తిలో పూర్వపదం 12 అయితే ఉత్తర పదం అన్నా పరపదం అన్నా ఒకటే. ఆల్రెడీ అక్కడ పూర్వపదం అని ఇచ్చాడు కదా. 3:4లో ఇది పూర్వపదం, ఇది పరపదం లేదా ఉత్తర పదం. ఓకే, యాంటిసిడెంట్ కన్సిక్వెంట్. ఇప్పుడు పూర్వపదం ఎంత ఇచ్చాడు? 12. 3 పార్ట్స్ 12 అయితే 4 పార్ట్స్ ఎంత? అంతే కదా. 3 4 టైమ్స్ 4 ఇంటూ 4 16. అది. నెక్స్ట్, ఒక స్కూటరు ఒక టీవీల ధరలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. టీవీ కంటే స్కూటర్ 8,000 ఎక్కువ ఖరీదుగా ఉంటే టీవీ ధర ఎంత? స్కూటరు టీవీ ఎంత? 7:5 రేషియోలో ఉన్నాయి. టీవీ కంటే స్కూటరు 8,000 ఎక్కువ అంట. టీవీ కంటే స్కూటరు 8,000 ఎక్కువ. ఈ నిష్పత్తిలో ఎన్ని భాగాలు ఎక్కువ?
2 పార్ట్సే కదా, ఇది 7 ఉంది, ఇది 5 ఉంది. 2 పార్ట్స్ 8,000 అయితే క్వశ్చన్ ఏంటి, టీవీ ధర ఎంత? టీవీ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 2 8లో 4 టైమ్స్. ఓకే, 5 into 4,000 ఈక్వల్ టు 5 into 4 20,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 735 రూపాయలను ఏబి మరియు సిలకు పంచాము. వారందరికీ చెరో 25 రూపాయలు తక్కువ వచ్చి ఉంటే వారి వాటాల నిష్పత్తి 1:3:2. అయితే సి వాటా ఎంత? ఈ 735 పంచితే ఈ నిష్పత్తి రాలేదు. ఓకేనా? వారందరికీ 25 రూపాయలు తక్కువ ఇస్తే ఇట్లా వచ్చిందంట, ఈ నిష్పత్తి వచ్చిందంట. ఓకే, అప్పుడు 735లో నుంచి ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి 25 రూపాయలు చొప్పున పంచితే ఎంత? 75. ఓకే, తగ్గిస్తే దీనిలో నుంచి 735 - 75 అంటే 660. అంటే 660 రూపాయలను పంచితే ఈ నిష్పత్తిలో వచ్చింది. ఓకేనా? A:B:C 1:3:2. అయితే సి వాటా ఎంత? మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 6 పార్ట్స్. 1 + 3 4, 4 + 2 6. 6 పార్ట్స్ 660 అయితే సి ఎంత? 2 పార్ట్సే కదా. సి. ఓకేనా? 6 110 టైమ్స్. 2 into 110 ఈక్వల్ టు 220. సికి వచ్చింది 220 కాదు, ఆల్రెడీ ఇక్కడ 25 లెస్ చేసాం కదా ముగ్గురికి. సో ఇప్పుడు యాడ్ చేయాలి ఆ 25ని, గుర్తుంచుకోండి. 245 రూపీస్ సికి వచ్చిన మొత్తం. ఓకే, వాళ్ళకి పంచడానికి వీలు పడక ముగ్గురు నుంచి 25 రూపాయలు తగ్గించి పంచారు. ఓకేనా? సో పంచిన తర్వాత యాడ్ చేయాలి కదా, 245. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ, బి మరియు సిలకు 2,430 రూపాయలు పంచాము. వారి వాటాల్లో వరుసగా 5 రూపాయలు, 10 రూపాయలు మరియు 15 రూపాయలు తక్కువ వచ్చి ఉంటే శేష సంఖ్యలు 3:4:5గా ఉండేవి. అయితే బి వాటా ఎంత? ఈ ప్రాబ్లంలో ముగ్గురికి 25 రూపాయలు తగ్గించాడు, కానీ ఇక్కడ ఏకి 5 రూపాయలు, ఏకి 5 రూపాయలు తగ్గించాడు, బికి 10 రూపాయలు తగ్గించాడు, సికి 15 రూపాయలు తగ్గించాడు. అంటే తక్కువగా వస్తే ఈ నిష్పత్తిలో పంచడానికి వీలు పడుతుందని. ఓకేనా? ఇప్పుడు 5 + 10 + 15 ఎంత? 30 రూపీసే కదా. ఈ 30 రూపీస్ దీనిలోంచి లెస్ చేస్తే ఎంత? 2400. 30 - 30 అంటే 2400. ఓకే, ఆ రేషియో ఎంత? A:B:C 3:4:5. అయితే మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 3 + 4 7, 7 + 5 12. 12 పార్ట్స్ 2400 అయితే ఓకేనా? బి వాటా కదా కనుక్కోమంది. బి వాటా ఎంత? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత? ఓకే, 12 2 టైమ్స్ 4 into 200 800. 800 కదా, వాడికి వచ్చిన మొత్తం అది కాదు కదా. ఆల్రెడీ 10 రూపాయలు తగ్గిస్తే ఈ నిష్పత్తిలో పంచాడు. అంటే
ఆ 10 రూపాయలని యాడ్ చేయాలి కదా, 10 రూపీస్, 810 రూపీస్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. 800లోంచి 10 తీసివేయాలా, యాడ్ చేయాలా, లెస్ చేయాలా, యాడ్ చేయాలా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లేకపోతే 800 అనుకుంటారు. ఇక్కడ ఆప్షన్లో అన్నీ ఉన్నాయి. 790 ఉంది, 800 ఉంది, 810 ఉంది. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తుంటాడు. ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్లో వస్తుంది, చూడండి చేద్దాం. 180 ఎల్సిఎంగా గల 2 సంఖ్యల నిష్పత్తి 3:4. మొదటి సంఖ్య ఎంత? మొదటి సంఖ్య ఎంత అంటే, ఇప్పుడు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 180 కదా. ఇప్పుడు రేషియో ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ రేషియో, ఆ నిష్పత్తి యొక్క ఎల్సిఎం ఎంత? 3/4 ఎల్సిఎం 12 కదా. ఓకే, ఈ 12తో 180ని డివైడ్ చేయండి. 180/12, 12 1 time 6 ఉంటుంది, 5 times 15. ఓకేనా. ఆ రేషియో ఎంత ఇచ్చాడు? 3:4 కదా. మొదటి సంఖ్య అంటే 3 పార్ట్సే కదా. 3 × 15 45. రెండో సంఖ్య అడిగాడు అనుకోండి, 4 × 15 60. ఓకేనా, అర్థమైందా? ఎల్సిఎం ఇచ్చాడు, 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు. ఓకే, ఆ 2 సంఖ్యల నిష్పత్తి యొక్క ఎల్సిఎం ఎంత? 12. 12తో భాగిస్తాం 180ని. ఇచ్చిన ఎల్సిఎంని రేషియో యొక్క ఎల్సిఎంతో డివైడ్ చేస్తాం 15 times. మొదటి సంఖ్య కావాలంటే ఈ మొదటి సంఖ్యతో వచ్చిన దాన్ని గుణిస్తాం. 3 × 15 45. రెండో సంఖ్య కావాలంటే 4 × 15 60. ఓకే, ఆన్సర్ 45. నెక్స్ట్, ఒక మిశ్రమంలోని కాపర్ జింకు 9:4 నిష్పత్తిలో ఉండవాలి. 25 kgల కాపర్తో కలపవలసిన జింకు పరిమాణం. కాపరు, జింక్. ఓకే, 9 parts 4 parts. ఇదేం లేదు, పూర్వపదం పరపదం అని ఎలా అడిగాడో అదే. ఓకే, కాపర్ జింకుల నిష్పత్తి 9:4 నిష్పత్తిలో ఉండవాలి. 24 kgల కాపర్తో, అంటే 9 parts 24. పూర్వపదం 24 అయితే పరపదం ఎంత అని అడిగాడు అంతే. కాకపోతే ప్రొనౌన్సియేషన్ మార్చాడు అంతే. ఓకే, 9 parts 24 అయితే 4 parts ఎంత? ఇప్పుడు చూడండి, 4/9 × 24 కదా. 3 3s are 3 8s are 4 × 8 32. 32/3 అంటే 30లో 10 times 2/3 kgs. 10 2/3 kgs. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.